కాంచీపురం వచ్చి రెండు థింగ్స్ కి చాలా ఫేమస్. ఒకటి గుడి, ఇంకొకటి పట్టు చీరలు. గోల్డెన్ బల్లి ఆఫ్ కోర్స్ ఈ గుడిలో ఫేమస్. వెళకు కడే చూశాను, చూడటానికే లోపల గుడి లాగా ఉంటుంది. పాపం ఇంతమంది లేడీస్ తో షాపింగ్ వచ్చిన ఒక అబ్బాయి సాహసం అనే చెప్పాలి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మామడు వ్లాగ్. సో పొద్దున్నే లేచేసి గుడి ముందు ఉన్నాను. ఇప్పుడే దేవుడి దర్శనం కూడా అయిపోయింది. సో ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర ఒక చిన్న గుడి అనమాట, ఆపోజిట్ లో ఉంటుంది, మా స్ట్రీట్ ఆపోజిట్ లో. సో ఇక్కడ దేవుడికి దండం పెట్టేసుకొని వి ఆల్ ఆర్ గోయింగ్ టు కాంచీపురం. పదండి నాతో. గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ ఆయనతో మేకప్ వేసుకో, దిగురా అంటే అది మళ్ళీ దిగిరా. బాయ్ కొండ మామ. ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తుంది మేకప్ వేసుకొని. అట ఈ వల్ల లేట్ ఫ్రెండ్స్ మాకు. మా అక్కని పిక్ చేసుకొని వెళ్తున్నాం. హాయ్ చందన. అన్నమ్మా ఎప్పుడు ఇరికింగ సో చెన్నై నుంచి మా ఇంట్లో నుంచి కాంచీపురంకి వెళ్ళటానికి ఆల్మోస్ట్ 2.5 hours to 3 hours. మార్నింగే బయలుదేరాం బట్టి పెద్ద ట్రాఫిక్ లేదు. సో గీతా భవన్లో మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇక్కడ చాలా ఆర్డర్ చేశాను, కానీ నా ఫేవరెట్ వాజ్ గంజి. టెంకాయ పాలతో, కోకోనట్ మిల్క్తో చేసిన గంజి అయితే చాలా చాలా బాగుండింది. సో నేను ఇది ట్రై చేసేసిన తర్వాత నెక్స్ట్ డే స్విగ్గీలో కూడా ఆర్డర్ చేసుకొని తిన్నాను, అంత బాగుండింది ఇది. హాయ్ ఫ్రెండ్స్, నేను యుఎస్ నుంచి వచ్చాను. సో నేను ఇడ్లీని ఇట్లా మంచిగా అట్లా చేతితో తింటున్నాను. లోకల్లో ఇడ్లీని స్పూన్తో, నీకే కొంచెం ఓవర్గా లేదండి. ఇవి కూడా పొంగల్, సరే పొంగల్ కూడా పర్వాలేదు స్పూన్ తో, కానీ ఇడ్లీ అతి పెద్ద కాకపోతే అది నా బలహీనత. ఇది దోశ. సో కాంచీపురం వచ్చి రెండు థింగ్స్కి చాలా ఫేమస్. ఒకటి గుడి, ఇంకొకటి పట్టు చీరలు. సో ఫస్ట్ గుడికి వెళ్ళిపోయాము. వన్ ఆఫ్ ద శక్తి పీఠం కామాక్షి అమ్మవారి గుడి. సో ఈ గుడి ఏంటి స్పెషాలిటీ అన్ని శక్తి పీఠం కన్నా అంటే, అన్నిట్లో అమ్మవారు చాలా ఉగ్రహంగా ఉంటారు, బట్ ఈ గుడిలో అమ్మవారు చాలా కామ్గా ఇట్లా కూర్చొని కళ్ళు రెండు కింద చూస్తున్నట్టు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నేను ఈ గుడికి 3rd time వెళ్తున్నాను నా లైఫ్లో. సో నేను ఫస్ట్ టైం చిన్నప్పుడు ఆల్మోస్ట్ 10 years ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కంచి ఆ పెద్దవారు కూడా ఉన్నారు, ఆయన్ని కూడా దర్శించుకొని గోల్డెన్ బల్లి ఆఫ్ కోర్స్ ఈ గుడిలో ఫేమస్ గోల్డెన్ అండ్ సిల్వర్ బల్లి ఉంటుంది. ఆ బల్లిని తాకితే మనకి ఏ బల్లి వల్ల ఏ దోషం వచ్చినా తర్వాత పోతుంది అంటారు. అమ్మవారి గుడిలో నాకు ఒక సడన్ సర్ప్రైజ్. మా క్లాస్మేట్ రమేష్ బోలా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినాడు. సో వీళ్ళని కలిసాం. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో గుడ్ నుంచి తర్వాత ఇంకా ఆఫ్ కోర్స్ షాపింగ్కి వచ్చేసాము. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం శారీ షాపింగ్కి కంచికి వచ్చాను. బికాజ్ ఐఎమ్ నాట్ అ బిగ్, నాకు అంత ఓపిక లేదు షాపింగ్కి. కాకపోతే ఈసారి వ్లాగ్ కోసమనే నేను వచ్చేసాను. సో చాలా స్టోర్స్ ఉన్నాయి. సో కాకపోతే ఇక్కడ ఒకటి మీ అందరు బాగా గుర్తుంచుకోవాలి, ఏంటంటే చాలా ఫేక్ స్టోర్స్ ఉన్నాయి. సో మేము యాక్చువల్లీ కంచికి సారీ షాపింగ్కి ఎంటర్ అవ్వగానే చాలా మంది బ్రోకర్స్ మమ్మల్ని డైవర్ట్ చేయడానికి చూశారు. మేము కాకపోతే బాబుషాకే ఫస్ట్ వెళ్దాం అనుకున్నాము. సో దట్ యూ గైస్ హ్యావ్ టు బి వెరీ అవేర్. మనల్ని డైవర్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు, బట్ గో టు వెరీ గుడ్ ప్లేసెస్ ఆర్ గో టు ద వీవర్స్, దట్ ఈస్ డెఫినెట్లీ రికమెండెడ్. నీ చిన్న తిరుగు, నీ బ్యాగ్ చూపి. దేనికోసం నిలబడి? కవర్ కోసమా? అంతేగా అంతేగా. ఎక్స్ట్రా బ్యాగ్ కోసమా? కొంచెం కూడా ఎన్ని బ్యాగ్లు ఇచ్చినా సరిపోదు. సో ఫ్రెండ్స్, కంచిలో మమ్మల్ని జాయిన్ అయింది మా పెద్ద సిస్టర్ నెల్లూరు నుంచి. పని పాట లేదని నెల్లూరు నుంచి వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, గాజు చూపి. మనం రాజు మంది బతిలాడితే వచ్చాను. ఎవడు బతిమలాడలేదు ఫ్రెండ్స్, ఆమె వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆమె డ్రెస్ కలర్ చూసి ఆమె ఏదో పార్టీకి సపోర్ట్ అనుకోవద్దు. ఫుల్ మేకప్ వేసుకుని ఫేస్ వేసిన మేకప్ ఇంకా పోలేదు. సో నెక్స్ట్ మేము వచ్చి బాబుషా అయిపోయింది. ఇప్పుడు వి హావ్ కమ్ టు ప్రకాష్ సిల్క్స్. ఓకే, లెట్స్ గో. సో గెస్, బాబుషాలో షాపింగ్ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 to 6 sarees కొనేసాము. బాబుషా నుంచి నెక్స్ట్ ప్రకాష్ సిల్క్స్ వచ్చేసాము. ప్రతి ఒక్క ఫ్లోర్లో డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉన్నాయి. సో మేము అన్ని ఫ్లోర్కి వెళ్ళిపోయాము, అన్ని ప్రైస్ రేంజ్ చూద్దామని. బట్ ఫస్ట్ అయితే 10,000 లోపల ఉన్న ఫ్లోర్కి వెళ్ళాము. సో బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్. నాకైతే బాబుషా కన్నా ప్రకాష్ సిల్క్స్లో బాగా నచ్చింది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఏంటంటే, ఇక్కడ కూడా మళ్ళీ నా ఫ్రెండ్ని కలిసాము. సో బీకే శరవణన్, వీళ్ళ ఇంట్లో వెడ్డింగ్ షాపింగ్ ఉన్నిందంట, దీనికోసం వచ్చారు.
సో ఇది అయిపోయిన తర్వాత అన్నీ లైక్ ఇంకా చాలా చాలా శారీస్ కొన్నాము. సో ఐ థింక్ ప్రకాష్ సిల్క్స్లో మేము ఆల్మోస్ట్ ఒక 10 to 12 శారీస్ అందరం కలిసి కొనుంటాము. సో చాలా బాగున్నాయి ద కలెక్షన్స్ అండ్ ద ప్రైస్ వేర్ రీజనబ్లీ గుడ్. మీరు ఇంట్రెస్ట్ గా చూస్తా. ఇది కూడా బాగుంది, ఇది భలే ఉంది. ఇది ఎంత అంట? పాపం ఇంతమంది లేడీస్ తో షాపింగ్ వచ్చిన ఒక అబ్బాయి యశత్. సాహసం అనే చెప్పాలి. హాయ్, ఎంజాయింగ్. చేతిలో ఒక మంచి ఎంజాయ్. షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వామ్మో బుట్టలు బుట్టలు తట్టలు తట్టలు. వీళ్ళందరూ షాపింగ్ చేసి టయర్డ్ అయిపోయారు పాపం. టైం ఎంత? పొద్దున తీసుకొచ్చారు, ఇప్పటిదాకా లంచ్ కూడా పెట్టలేదు. ఐ హేట్ కమింగ్ టు షాపింగ్. ఫస్ట్ టైం నా లైఫ్ లో కంచికి వచ్చాను. ఈ వ్లాగ్ కోసం వచ్చాను, లేదంటే నేను వచ్చే ఉండను. ఇంకా రండే దేనికే? ఎందుకు ఇంకా బ్యాగుల కోసం గొడవ పడుతుంది, ఎక్స్ట్రా బ్యాగులకి. ఒక ఆమె చేతిలో ఎంకే, ఒక ఆమె చేతిలో ఏదో కోచ్ కానీ ఫ్రీ. ఇదో ఈ బ్యాగ్స్ ఎక్స్ట్రా కావాలని. సో మేము ఇప్పుడే బ్రేక్ తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. రోడ్లకి వచ్చినాం. పరోటా స్టోర్ కి ఆపోజిట్ లో ఇంకా నడిచే ఓపిక కూడా లేదనమాట. సో బిర్యానీ, నేనేమో పరోటా. సో సారీ షాపింగ్ మధ్యలో నేను వెళకు కడే చూశాను. నాకు బ్రాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ స్టోర్ నేను ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూశాను. ఇది చూడటానికే లోపల గుడిలాగా ఉంటుంది. సో ఊరికే వెళ్ళి చూద్దామని, ఇది యాక్చువల్లీ ప్రకాశం సిల్క్స్ అయిపోయిన తర్వాత మేము కందస్వామి స్టోర్కి వెళ్దామని వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళే దోవలో ఇక్కడ చూసాము. చాలా చాలా బాగుండింది. నేను ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే చూశాను చూడండి, దేవుడు లైక్ శివుడు చాలా చాలా బాగుండింది. ఆ స్మెల్ అండ్ లోపల మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఇట్ వాజ్ సో డివైన్. సో ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగుండింది, చాలా యునీక్గా ఉండింది. అండ్ ప్రైజెస్ వేర్ రీజనబుల్. నేను మరీ తక్కువ అని చెప్పను, మరి ఎక్స్పెన్సివ్ అని చెప్పను. సో అందుకని నేను ఇంటికి కొన్ని బ్రాస్ డెకార్ కావాలనుకున్నాను. లైక్ సాంబ్రాణి వేయటానికి, అది షో పీస్ ఆల్రెడీ నాకు ఇంట్లో ఉన్నాయి. బట్ ఇంకొక ఎక్స్ట్రా షో పీస్ సాంబ్రాణి కోసము, అండ్ దెన్ ఒక ప్లేట్ బ్రాస్, అండ్ దెన్ ఇంకొన్ని డెకార్ పీసెస్ ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి కందస్వామి స్టోర్కి వెళ్ళిపోదాం పదండి. యాక్చువల్లీ నేను, మా మేనత్త, మా 5th సిస్టర్ మేము ఈ వెళక కడకి వెళ్ళొచ్చే లోపల తిరిగి చూస్తే మా ఇద్దరు అక్కలు కనిపించలేదు. చూస్తే వీళ్ళు కందస్వామి స్టోర్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాము. చూసారంటే ఇది ఒక ఇల్లు లాగునింది, ఎంత పెద్దగా ఉన్నిందో. నాకైతే నిజంగా టయర్డ్ అయిపోయానండి, అస్సలు ఓపిక లేదు. బట్ ఓపిక లేకపోయినా ఇక్కడ నేను యాక్చువల్లీ ఒక్కసారి కొన్నాను, ఒకసారి నేనే కొన్నాను ఇక్కడ. అండ్ నేను ఈ సారీ వచ్చి ఏంటని చూపించాను, బట్ ఈ కలర్ కోసం నేను చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాను. సో నాకు అది ఈ సారీ దొరికింది. తొందరలో ఈ సారీ ఏంటో మీకు చూపిస్తాను. ఇల్లు తిప్పలు, అంగడి అయిపోయి ఇప్పుడు ఇల్లు. అయ్యో ఫ్రెండ్స్, వెళ్తే ఇంక షాపింగ్ రాకూడదు ఫ్రెండ్స్. ఇది రియలైజేషన్. సో దీని తర్వాత దే హ్యాడ్ ఓల్డ్ కందస్వామి ఆపోజిట్లో ఉండింది. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మా అక్క వాళ్ళు కోడలికి కొంటునింది సారీ. సో అది చూసుకుంటూ తనతో పాటు అఫ్కోర్స్ నేను కూడా ఇంకొక సారీ కొన్నాను. సో దిస్ వాజ్ లాస్ట్ స్టోర్ ఇన్ కాంచీపురం. అఫ్కోర్స్ చాలా అవర్స్ స్పెండ్ చేసి చాలా టైరింగ్ అయినా కూడా లైక్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. ఇంకొకసారి వెళ్తానంటే నేను నిజంగా వెళ్ళానండి, నాకు ఇంత ఓపిక లేదు. సో ఎస్, హియర్ యూ గో. అన్ని బ్యాగ్స్ వేసేసుకొని మా ఇంటికి వచ్చేసాం. వెరీ వెరీ లాంగ్ అండ్ టైరింగ్ డే ఎవ్రీవన్. సో లెఫ్ట్ లో మొత్తం లోడ్ చేసేసుకున్నాము. గుడ్ నైట్.